రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమవుతోంది. రేవంత్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఆర్జీఎఫ్ పథకాన్ని అటకెక్కించింది. ఫలితంగా ఇంటర్, డిగ్రీ ప్రైవేటు కాలేజీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోంది. ఇప్పటికే గురుకుల విద్యాలయాలను పాలకులు నిర్వీర్యం చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు, కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదు. పైగా ఆయా విద్యాలయాల్లో చదివే విద్యార్థులు పాములు, ఎలకల కాట్లకు గురై దవాఖానాల పాలవుతున్నారు. దీంతో గురుకుల విద్యాలయాల్లో పిల్లల్ని చదివించాలంటేనే తల్లిదండ్రులు వణికిపోయే పరిస్థితి దాపురించింది. దీనికి తోడు ఇప్పుడు డిగ్రీ, ఇంటర్ ప్రైవేటు కాలేజీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. రేవంత్ సర్కార్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో ఆయా కళాశాలలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గత ప్రభుత్వాలు 20 ఏండ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు, స్కాలర్షిప్లను అమలు చేశాయి. ప్రతి విద్యార్థికి వారు అభ్యసిస్తున్న చదువు ఆధారంగా నేరుగా కాలేజీ యాజమాన్యాలకే ఆర్జీఎఫ్ పథకాన్ని అందించాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడే దాదాపు వందలాది ప్రైవేట్ కాలేజీలు రన్ అవుతున్నాయి. దీంతో ఆయా కళాశాలల్లో పేద విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను చదువుతున్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఇంత ముఖ్యమైన పథకాన్ని మూలన పడేసింది. గత 16 నెలలుగా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు, బోధనా రుసుము కింద ₹1 కూడా ఇవ్వడం లేదు. ఒక్క నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం ₹200 కోట్ల బాకీ పెట్టింది. దీంతో విధిలేకనే కళాశాలను మూసివేస్తున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. విద్యార్థికి ఏ విధంగా కావాలి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతారనే ఒక ధోరణి వాళ్ళు ఏ మాత్రం 1% కూడా కనిపించట్లేదు. సెల్ఫిష్ గవర్నమెంట్స్ అవుతున్నాయి మొత్తం కూడా. కానీ ఈరోజు అన్ని రాష్ట్రంలో దగ్గర మీకు తెలుసు 900 పైచిలుకులు, ఒకప్పుడైతే 1600 పైచిలుకున్నటువంటి కళాశాలలు ఈరోజు 600కి పడిపోతూ వస్తున్నాయి. ఈరోజు దోస్తు నోటిఫికేషన్ పేపర్లో పడడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో 97,000 విద్యార్థులు అడ్మిషన్స్ పొందుంటే ఈసారి 67,000 మంది మాత్రమే అడ్మిషన్స్ పొంది ఉన్నారు. క్లియర్గా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దీనికి అందరి కారణం ఏంటంటే ఆర్టీఎఫ్ ఎంటీ రిలీజ్ చేసినట్లయితే పేద మధ్య తరగతులు, నిరుద్యోగ వ్యక్తులు నిర్మించుకునేటువంటి కళాశాలలు, అందులో పనిచేసే వేలాది మంది అధ్యాపక బృందాలకు కూడా వృత్తి కల్పించినట్లు అవుతుంది. మా దగ్గర చూసుకున్నట్లయితే ఒకప్పుడు మా కళాశాలలో 1600 మంది విద్యార్థులు ఉండేవారు. నల్గొండలో టాప్ కాలేజ్ ఉండేది మా మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్లో. నేడు 150-200 విద్యార్థులకు పడిపోవడం జరిగింది. ప్రైవేటు కళాశాలలో చేరే విద్యార్థులకు కూడా సకాలంలో రియంబర్స్మెంట్ అందించక, పిల్లలు చేతి నుంచి కట్టుకోక ప్రైవేటు కళాశాలలు కూడా మనుగడ కష్టంగా మారింది. తద్వారా ప్రైవేటు పేద అధ్యాపకులు నిర్మించుకున్నటువంటి అధ్యాపకులు ప్రారంభించుకున్నటువంటి ప్రైవేట్ కళాశాలలు కూడా మూతపడే స్థాయికి వచ్చి చాలామంది స్వయం ఉపాధితో తయారు చేసుకున్నటువంటి కళాశాలతోని నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఎదురైంది. కావున ప్రభుత్వము దృష్టి సారించి ప్రైవేటు కళాశాలకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంటు, అదేవిధంగా ప్రైవేటు కళాశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెస్ ఫీజు కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఈ తరపున డిమాండ్ చేస్తున్నాము. పోయిన అకాడమిక్ ఇయర్ ఈ ఏడాదితో కలిపి సుమారు 220 కాలేజీలను శాశ్వతంగా మూసివేశాయి ప్రైవేట్ యాజమాన్యాలు. ఏకంగా కళాశాల భవనాలకు తాళాలు వేశారు. ప్రభుత్వం ఆర్జీఎఫ్ పథకాన్ని అమలు చేయకపోవడంతో ఫ్యాకల్టీకి ఫీజులు చెల్లించలేకపోతున్నాయి.